గైస్ ఈ వీడియో మీకు సప్లీ ఉన్న మీరు టాపర్ అయిన యావరేజ్ స్టూడెంట్ అయినా ప్రతి ఒక్క సెకండ్ ఇయర్ స్టూడెంట్ కి ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది అసలు ప్రిపరేషన్ ఎలా చేయాలో. సో లాస్ట్ వీడియో చూసి చాలా మంది వచ్చి ఉంటారు. సో లాస్ట్ వీడియో కూడా చాలా మంది నచ్చి సో చాలా కామెంట్స్ చేశారు ఈ రోడ్ మ్యాప్ గురించి. ఎవరైతే లాస్ట్ వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తున్నారో సో వాళ్ళు కంపల్సరీగా లాస్ట్ వీడియో చూసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే లాస్ట్ వీడియో చూసిన తర్వాత సో మీకు ఎందుకు ఈ ఎంసెట్ ప్రిపరేషన్ అన్నది ఇంపార్టెన్స్ అని ఎందుకు చేయాలన్నది ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇప్పుడున్న స్టూడెంట్స్ ని మనం 3 గ్రూప్స్ కింద అయితే విడదీయచ్చు. ఫస్ట్ గ్రూప్ ఏంటంటే గ్రేటర్ దెన్ 400 ఐపీ మార్క్స్ అండ్ సెకండ్ గ్రూప్ ఏంటంటే అరౌండ్ 350 ఐపీ మార్క్స్. థర్డ్ గ్రూప్ ఏంటంటే సో బార్డర్ పాస్ అండ్ సప్లీలు ఉన్న వాళ్ళు. సో వీళ్ళందరికీ కూడా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఈ ఎంసెట్ మనకి సీట్ ఎలా వస్తుంది అని చెప్పి ముందర మాట్లాడుకోవచ్చు. సో దీనికన్నా ముందర ఎంసెట్ గురించి కొద్దిగా తెలుసుకోవచ్చు. సో ఎంసెట్ ఏంటంటే సో మనకి ఏపీఎన్టీఎస్ లో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి. సో దాంట్లో మనకి సీట్ రావాలంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయాలి. మనకి ఏపీ వాళ్ళకి ఏపీ యాప్సెట్ ఉంది అండ్ టీఎస్ వాళ్ళకి టీజీ యాప్సెట్ ఉంది. అండ్ మన ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూసుకుంటే మనకి ఫిజిక్స్ 40 బిట్స్ అండ్ కెమిస్ట్రీ 40 బిట్స్ అండ్ మ్యాథ్స్ 80 బిట్స్ అయితే ఉంటాయి. సో మొత్తం 160 బిట్స్ అయితే ఉంటాయి. సో మనకి టైం చూసుకుంటే 180 మినిట్స్ అయితే ఉంటుంది. మనకి అప్రాక్సిమేట్ గా ఈచ్ బిట్ మనం 1 మినిట్ లో అయితే సాల్వ్ చేయాలి. అండ్ మనకి దీంట్లో నెగిటివ్ మార్కింగ్ అన్నది ఉండదు. సో ఒక లెసన్ నుంచి ఒక క్వశ్చన్, ఒక లెసన్ నుంచి 2 క్వశ్చన్స్ ఇలా వస్తాయి కదా. సో దీన్ని మనం వెయిటేజ్ అని అయితే అంటాము. సో మీకు ఎంసెట్ గురించి చిన్న క్లారిటీ అయితే వచ్చింది అనుకున్నాను. మాక్సిమం అందరికీ తెలుసు, ఎవరికైతే తెలియదు ఒకసారి చిన్న క్లారిటీ అయితే తెచ్చుకోండి. సో మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. మన ఎండ్ ఆఫ్ ద డే మనం ఎలా ఉండాలంటే సో మనకి 160 క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో 160 క్వశ్చన్స్ ఒక వ్యూ వేయాలి. సో దాంట్లో మనకు తెలిసిన బిట్స్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఆ తెలిసిన బిట్స్ ఏ లెసన్ మీకు ఒక థాట్ రావాలి. ఏ ఫార్ములా వాడితే క్వశ్చన్ వస్తుందో కూడా ఐడియా రావాలి. సో ఆ ఫార్ములాతో అప్రోచ్ ఏంటన్నది ఐడియా రావాలి. స్ట్రాటజీస్ వాడాలి, చిట్ కోడ్స్ వాడాలి, ఇదేంటన్నది సో ఒక థాట్ కింద వచ్చి మీరు ఒక 100 క్వశ్చన్స్ ని సాల్వ్ చేసి సో మీరు పెట్టి అండ్ నెక్స్ట్ 60 క్వశ్చన్స్ కూడా మీకు నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి ఏ ఒకటి పెట్టేసిన మీకు ఓవరాల్ మీద ఒక 80 క్వశ్చన్స్ కరెక్ట్ అయినా మీకు అరౌండ్ 5కి ర్యాంక్ అయితే వస్తుంది. సో మీకు ఏపీలోనే టాప్ 10 కాలేజెస్ అయితే వస్తుంది అండ్ టీఎస్ లో కూడా టాప్ 10 కాలేజెస్ అయితే వస్తుంది. సో మీరు ఎండ్ ఆఫ్ ద డే మాత్రం ఇలాగైతే తయారవ్వాలి. ఇప్పుడు గ్రూప్స్ గురించి చూసుకొని కన్నా ముందర మన రీసోర్సెస్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ మనకి ఏదైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మనకి సిలబస్ అన్నది ఖచ్చితంగా కావాలి. అసలు ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ లెసన్స్ ఉన్నాయని. సో ఆ సిలబస్ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి వెయిటేజ్ గురించి చెప్పాను కదా. సో మనకి వెయిటేజ్ ద్వారా చదివితే ఎక్కువ మార్క్స్ అయితే మనం కవర్ చేసుకోవచ్చు. సో ప్రతి లెసన్ యొక్క వెయిటేజ్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి అది కూడా చెక్ చేయండి. అండ్ మనం వెయిటేజ్ వచ్చేసింది మన చాప్టర్స్ ఎక్కడ నుంచి చదవాలి. ఇప్పుడు మీ కాలేజెస్ లో చాలా కాలేజెస్ లో మనకి జేఈ కానీ ఎఫ్సెట్ కానీ సరిగ్గా ప్రిపరేషన్ అయితే ఉండదు. అండ్ లోకల్ కాలేజెస్ అయితే మనకు మెయిన్ టీచర్ అండ్ మనకి మెయిన్ రీసెర్చ్ ఏంటంటే యూట్యూబ్. సో యూట్యూబ్ ఇస్ ద బెస్ట్ సోర్స్. మనకి దాంట్లో చాలా ఛానల్స్ ఉన్నాయి. మనకి ఫిజిక్స్ వాళ్ళ, వేదాంతు, మనకి స్పార్క్ అకాడమీ. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి 2 డేస్ పెట్టుకొని చెక్ చేయండి. ఏంటంటే మీరు ఏదైనా ఒక చాప్టర్ కానీ ఒక సబ్జెక్ట్ తీసుకొని దాంట్లో ఒక చాప్టర్ తీసుకొని ప్రతి ఛానల్లో ఒక వీడియో అన్నది మీరు చెక్ చేయండి, సేమ్ చాప్టర్. సో మీకు దాంట్లో ఏదైతే మీకు బాగా అర్థమైందో ఆ ఛానల్ అండ్ ఆ సార్ని అయితే కంటిన్యూ చేయండి. సో ఇది ఈ 2 డేస్ అయితే మాత్రం ఖచ్చితంగా చేసి మీ ఏ ఛానల్లో చూడాలో మీరు అది కంపల్సరీగా తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ నా ఇంటర్లో నాకు ప్లేలిస్ట్ తగిలింది. సో మనకి వేదాంతులు నవీన్ సార్ అని ఉంటారు. సో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అండ్ ప్లేలిస్ట్. సో అదైతే మాత్రం చాలా బాగుంటది. ఒకవేళ మీరు కెమిస్ట్రీలో ఏం చేయాలని కన్ఫ్యూజన్ లో ఉంటే ఆ ప్లేలిస్ట్ అన్నది కంప్లీట్ చేయండి. సో మీ కెమిస్ట్రీ మీద కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మనం ఒక లెసన్ చదివిన తర్వాత మన పీవైక్యూ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. మనకు ఇప్పుడు ప్రాక్టీస్ బుక్స్ చూసుకుంటే మనకి మార్కెట్ లో దిశ, ఆర్హెంట్ ఇలా చాలా ఉన్నాయి. సో ఇవి ఏది తీసుకున్నా మీకు పీవైక్యూ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. సో మీకు ఏది తీసుకున్నా పర్లేదు. నేను కింద ఫ్లిప్కార్ట్ లింక్స్ అయితే ఇచ్చాను, మీరు కంపల్సరీగా తీసుకోండి. మీకు జేఈ బుక్స్ ఇచ్చాను అండ్ ఎఫ్సెట్ బుక్స్ ఇచ్చాను. ఎవరు ఏ కొనాలో నేను తర్వాత చెప్తాను. అండ్ నెక్స్ట్ షార్ట్ నోట్స్, మనకి మీరు అర్హెంట్ షార్ట్ నోట్స్ వినే ఉంటారు. సో మీకు డిజిటల్ కాపీస్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఫ్రీగా. సో మీకు చాప్టర్ అయిపోయిన తర్వాత ఒకసారి అది కూడా చెక్ చేయండి. ఒక ఏదైనా ఫార్ములాస్ అవి మిస్ అయ్యి ఉంటే సో దాంట్లో అయితే మీకు కవర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్ టెస్ట్ యాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా నేను మీకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను ఆ యాప్స్ గురించి చెప్తాను. సో మీకు అప్పుడు మీకు డిజిటలైజ్ అయితే మీకు ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు మీరు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ మాత్రమే చేయండి. సో ఇప్పుడు మీరు బుక్స్ లో చేస్తేనే బాగా వస్తుంది. అండ్ మెయిన్ మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు మన మెయిన్ వచ్చే డిస్ట్రాక్షన్ మన ఫోన్.
సో నేను ఒక 2 యాప్స్ చెప్తాను. ఫస్ట్ ఇది రీగెయిన్. మీకు దీంట్లో ప్రొడక్టివ్ మోడ్ ఆన్ చేసుకొని మీకు కావాల్సిన యూట్యూబ్ ఛానెల్స్‌ని సెలెక్ట్ చేసుకుంటే, మీరు ఆ యూట్యూబ్ ఛానెల్స్ మాత్రమే వస్తాయి. మిగిలిన యూట్యూబ్ ఛానెల్స్ రావు. సో ఇది ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ బ్లాక్ ఇట్. ఒకవేళ మీరు ఆ ఫోన్ మాకు అవసరం లేదు, మేము ఆఫ్‌లైన్‌లో ప్రిపేర్ అవుతున్నాం అనుకుంటే, ఆ ఫోన్‌ని మొత్తం పక్కన పెట్టుకోవడానికి బ్లాక్ ఇట్. మీరు దాంట్లో టైం సెట్ చేసుకొని మీరు ఆన్ చేసుకుంటే, సో మీకు ఏవి వాడటానికి అయితే ఉండదు. సో ఇది కూడా చాలా బెస్ట్ యాప్. మీకు చాలా యూజ్ అవుతది. ఒకవేళ మీకు అది ఆఫ్ చేసుకోవాలనుకుంటే ₹140 కట్టాలి. సో డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి ఎవరు ఓపెన్ చేయరు. మీకు డిస్ట్రాక్షన్ కూడా ఫ్రీగా ఉంటది. ఇప్పుడు మన గ్రూప్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ గ్రూప్ వచ్చేసి గ్రేటర్ దెన్ 400 ఐపీ మార్క్స్. సో వీళ్ళందరూ కూడా మాక్సిమం జేఈ సెక్షన్ లోనే ఉంటారు. సో దీంట్లో కొంతమంది జేఈ చాలా గట్టిగా ప్రిపేర్ అవుతారు. అండ్ మిగిలిన కొంతమంది ఏం చేస్తారంటే ఐపీ ప్రిపేర్ అయ్యి దాని తర్వాత ఎంసెట్ చూద్దాం అనుకుంటారు. కానీ మీరు ఇక్కడ చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. ఏపీలోనే చూసుకుంటే ఓవర్ 30K మెంబర్స్ పైనే జేఈ ప్రిపేర్ అవుతారు. సో వీళ్ళలో జేఈ వెళ్ళి వాళ్ళని తీసేసిన ఒక 20K మెంబర్స్ మళ్ళీ ఎంసెట్ రాస్తారు. సో వీళ్ళు టాప్ 20K ర్యాంక్స్ అన్ని కూడా వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. మనకేమో 30K ఆ ప్లేస్ లో అయితే చోటు ఉంటుంది. సో మనకు ఖచ్చితంగా మనకి 10K ర్యాంక్ అయితే ఖచ్చితంగా కావాలి. సో దానికి మనం ఇప్పుడు నుంచి అయితే ప్రిపేర్ అవ్వాలి. మీరు ఇప్పుడు నుంచి ఎంసెట్ ప్రిపేర్ అవుతారా అంటే కాదు. మీరు ఇప్పుడు నుంచి జేఈ ప్రిపేర్ అవ్వండి. ఈ స్ట్రాటజీ అనుకుంటారు ఏమనుకుంటారో మీ ఇష్టం. మనకి ఇంకా 50 డేస్ ఉంది. మీరు ఎంత పొటెన్షియల్ పెడతారో అంత పెట్టేయండి. ఇప్పుడు 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా! 3 సబ్జెక్ట్స్ చదవాలంటే మనకు ఇప్పుడు ఎంసెట్‌లో 160 బిట్స్ ఉన్నాయి. మీరు 160 బిట్స్ కూడా చదవలేదు. సో మీరు ఒక 2 సబ్జెక్ట్స్ అయినా సెలెక్ట్ చేసుకోండి. మ్యాథ్స్ అన్నది కంపల్సరీ. మీకు ఫిజిక్స్ ఇష్టం అయితే ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఇష్టం అయితే కెమిస్ట్రీ. సో 2 సబ్జెక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకొని సో మీరు 50% ఆఫ్ సిలబస్‌ని ఈ 50 డేస్‌లో కంప్లీట్ చేయండి. మీరు ఇంకో విషయం చేయాల్సింది ఏంటంటే మీకు జేఈ ప్రిపేర్ అయిన వాళ్ళతో కూర్చొని మీరు ప్రిపరేషన్ అన్నది చేయండి. సో మీ క్లాస్‌లోనే ఉంటారు కాబట్టి అండ్ వాళ్ళ బుక్స్‌లో మీరు ప్రాక్టీస్ చేయండి. పర్లేదు ఏమవ్వదు. ఎందుకంటే జేఈ చదివే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటది. ఎలా చదవాలి ఇదంతా కూడా. మనకి ఇప్పుడు ఆ క్లారిటీ గురించి చూసుకుంటే మొత్తం టైం అంతా అయిపోద్ది. సో వాళ్ళతో కూర్చొని వాళ్ళేం చదువుతున్నారో అదే మీరు కాపీ చేస్తా చదువుకుంటే సో వాళ్ళకొచ్చిన క్లారిటీ మీకు ఉండగా మీకు ఒక క్లారిటీ వచ్చి మీకు ఎలా చదవాలని చెప్పి ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తది. అప్పుడు ఇంక మీరు ఏ వీడియోస్ కూడా చూడక్కర్లేదు. సో ఈ జేఈకి అన్నది ఒక ఫ్లో ఉంటది. మనకి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి ఇవన్నీ కూడా. ఈ ఫ్లో అన్నది మీరు ఇప్పుడు అలవాటు చేసుకుంటే మనకి ఎంసెట్ ముందర మీరు ప్రిపరేషన్ మీకు ఈజీ అవుతది. ఎంసెట్ కూడా టెన్షన్ లేకుండా మీరు రాయొచ్చు. అండ్ మనకి 10K బిలో ర్యాంక్ కూడా కంపల్సరీగా వస్తుంది. అండ్ మనం గ్రూప్ 2 చూసుకుంటే మనకి అరౌండ్ 350 మార్క్స్ వచ్చినోళ్ళు. సో మనం ఏంటంటే చాలా కష్టపడి సో ఈ 350 అరౌండ్ మార్క్స్ అయితే తెచ్చుకుంటాం. ఇప్పుడు దాకా కూడా మనం ఐపీఏ చదువుతాం. ఆర్ మన కాలేజ్‌లో కూడా మన ఐపీ సెక్షన్‌లోనే చేస్తారు. మీరేం చేస్తారంటే మీరు కూడా ఇప్పుడు నుంచి జేఈకి ప్రిపరేషన్ అన్న స్టార్ట్ చేయండి. మీరు ఇప్పుడు కాలేజ్‌లో చెప్పిన ఐపీ ఉంటది కదా! సో మీరు అది కాలేజ్‌లోనే చదివేసి సో అక్కడే వదిలేయండి. మీరు అది ఇంటికి పట్టుకొచ్చి రాసి చేసి అంతా కూడా టైం వేస్ట్ చేయకండి. ఈ మిగిలిన టైం అంతా కూడా మీకు జేఈ మీద ఫోకస్ చేయండి. మీరేంటంటే ఒకవేళ మీకు మ్యాథ్స్ కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే మ్యాథ్స్ ఒకటే పట్టుకోండి. మీకు 80 మార్క్స్ కదా! మీరు ఇప్పుడు నుంచే మీరు కవర్ చేసుకుంటే మీరు లాస్ట్ వచ్చేటప్పుడు 50 మార్క్స్ దాకా మీరు కవర్ చేసుకుంటే మీకు హై స్కోర్ చేయడానికి ఉంటది. ఓన్లీ మ్యాథ్స్ పట్టుకున్నా. ఆర్ మీకు ఏదైనా మ్యాథ్స్ ఇష్టం లేదు. ఒకవేళ వేరే సబ్జెక్ట్ ఏదైనా ఇష్టమైతే సో మ్యాథ్స్ తో పాటు ఆ సబ్జెక్ట్ కూడా ప్రిపేర్ అవ్వండి. మీరు ఏం చేస్తారంటే జేఈకి ప్రిపేర్ అవుతా మీరు ఎంసెట్ ప్రాబ్లమ్స్ అయితే చేయండి. మీ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఎంసెట్ బుక్స్. సో ఆ బుక్స్ అయితే కంపల్సరీగా తీసుకోండి. ఒకవేళ లేకపోతే సో ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ బుక్స్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఖచ్చితంగా తీసుకోండి. సో మీరు ఒకటే ఇబ్బంది అయితే ఒక 3-4 మెంబర్స్ కలిపి అన్నా సరే బుక్స్ అన్నా కంపల్సరీగా తీసుకోండి. సో మీరు కూడా గ్రూప్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో మీ ఫ్రెండ్స్ ని మోటివేట్ చేస్తా సో చదువుదాం ద్వారా ఒక లెసన్ అవగొట్టచ్చు మీరు అలా మోటివేట్ చేసుకుంటే చదివితే చాలా బాగా ప్రిపరేషన్ అన్నది అవుతుంది. అండ్ నెక్స్ట్ మన గ్రూప్ 3 మన సప్లై నుండి బార్డర్ లో పాస్ అయిన వాళ్ళు. సో మన మెయిన్ గోల్ ఏంటంటే మనకి ఇప్పుడు ఎంసెట్ ఎన్ని మార్క్స్ వచ్చినా మనకి ఐపీ ఫెయిల్ అయితే మనకి ఎంసెట్ సీట్ అయితే రాదు. సో మన ఫస్ట్ గోల్ ఏంటంటే మనం ఐబీ పాస్ అయిపోవాలి. ఒకవేళ సప్లీలు ఉంటే సప్లీలు క్లియర్ చేసేది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇయర్ లో మళ్ళీ సప్లీలు పెట్టుకొని మళ్ళీ సప్లిమెంటరీ రాసుకొని ఇదంతా వద్దు. సో మీరేం చేస్తారంటే ఇప్పుడు నుంచే మీరు బుల్లెట్ బుక్లు అన్నీ తీసుకోండి. సో రోజు ఒక క్వశ్చన్ అలా చదువుకుంటే వెళ్ళిపోండి. అండ్ మీ సార్స్ ని అడగండి. సో సార్ ఏ క్వశ్చన్స్ చదివితే మీరు పాస్ అవుతారు అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే చూడండి. సో ఏ క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయి ఇప్పుడు నుంచే మీరు ప్రిపరేషన్ అన్న స్టార్ట్ చేయండి. రోజుకి ఒక క్వశ్చన్ కానీ రోజుకి ఎంతో కొంత చదవడం అయితే స్టార్ట్ చేయండి. మనం ఇంకా రాసేమంటే మనకి పాస్ అయిపోవాలంతే. ఇంక మళ్ళీ సప్లీలు ఇవన్నీ మనకు వద్దు. మీకు ఏం చేస్తానంటే మీకు అయిపోయిన తర్వాత ఒక వీడియో అన్నా చేస్తాను ఎలా ఈజీగా క్వాలిఫై అవ్వాలి. సో ఆ వీడియో చూసుకుంటే మనకు ఒక 40-45 మార్క్స్ మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. సో అలా తెచ్చుకుంటే
ర్యాంక్ పెద్దదే వస్తది. కానీ ఏదో కాలేజ్‌లో సీట్ వస్తది. ఇప్పుడు అదే కాలేజ్‌లో సీట్ కొనాలన్నా మనకి 6, 7 లక్షలు అవుతది. సో, ఆ 6, 7 లాక్స్ మనకి సేవ్ చేసినట్టే. సో, ఇప్పుడు మనం ప్రిపరేషన్ గురించి మాట్లాడుకోవచ్చు. సో, ఈ వీడియో క్లిక్ చేసిన చాలా మందికి ఈ వీడియో చూసిన వెంటనే మోటివేషన్ వచ్చి సో, ఏదో చాప్టర్ తీసి ఓపెన్ చేసి చేస్తారు. కానీ ఒక 10 డేస్ తర్వాత ఇంకొక వీడియో కనపడితే సో, మీరు ఆ వీడియో క్లిక్ చేస్తే అక్కడి నుంచి మీకు మళ్ళీ డే 1 అయిపోద్ది. ఒకవేళ ఇంకో 10 డేస్ తర్వాత ఇంకో వీడియో క్లిక్ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ డే 1 అయిపోద్ది. సో, ఇది నేను కూడా ఫేస్ చేశాను. మనం ఎన్ని వీడియోస్ చూస్తే మన ప్రిపరేషన్ అంతా వెనక్కెళ్ళిపోతది. సో, మీరేం చేస్తారు? ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఈ వీడియోతో ఆపేయండి. మీరు జేఈ అయ్యేదాకా ఇంక ఏ వీడియోలు చూడకుండా మీరు ప్రిపరేషన్ అన్నది ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఒకవేళ ఇంకొక వీడియో నచ్చితే ఆ వీడియో దగ్గర ఆపేయండి. సో, అక్కడి నుంచి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో, ఇంకా ఎన్ని వీడియోస్ చూస్తే మీకు అంత కొత్తగా ఉంటది. సో, మీరు ఎన్ని వీడియోస్ చూసినా మీకు ఆహ్, ప్రిపరేషన్ అన్నది బాగా వచ్చేస్తదంటే రాదు. మీరు చేస్తేనే మీకొస్తది. అది గుర్తుపెట్టుకోండి. సో, నేను ఇప్పుడు చెప్పడం ఇయన్నీ కూడా మీకు తీగా అనిపిస్తది. కానీ మీకు చేస్తేనే అసలు ఏంటన్నది ఒక క్లారిటీ వస్తది. ఎవరైనా జేఈకి ప్రిపేర్ అయితే సో, వాళ్ళతో వెళ్లి కూర్చోవడం, సో, వాళ్ళతో ప్రిపరేషన్ అన్నది షేర్ చేసుకోవడం. సో, ఇలాగైతే చేయండి. ఎందుకంటే ఆహ్, ఎక్కువ మంది చదివేవాళ్ళుంటే మనకి ఆ మూడ్ చేంజ్ అవ్వి మనం చదవడం అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం. సో, ఇది ఒకసారి ట్రై చేయండి. ఇది నాకైతే చాలా బాగా యూజ్ అయింది. ఒకవేళ మీకు 3 సబ్జెక్ట్స్ అని చెప్పి ఒకవేళ పెద్దగా అనుకుంటే, ఓన్లీ మనం మ్యాథ్స్ పట్టుకున్నా మనం ఈజీగా ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు. సో, ఇప్పటి నుంచి మీరు మ్యాథ్స్ మొత్తం 100% సిలబస్‌ని కంప్లీట్ చేస్తే, సో, మీకు 80కి ఒక 60 ప్లస్ మార్క్స్ మీరు స్కోర్ చేయగలిగితే, సో, మిగిలిన మనం నెగెటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి మనం ఏ ఒకటి పెట్టినా కూడా ఒక 20, 30 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఒక 80 మార్క్స్‌తో మనకి 5,000 బిలో ర్యాంక్ వస్తది. ఒకవేళ మీకు మ్యాథ్స్ వచ్చనుకుంటే మ్యాథ్స్ ఒకటే స్టార్ట్ చేయండి. అంటే వేరే ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే మ్యాథ్స్ ఒకటే పట్టుకోండి. ఒకవేళ వేరే ఇంట్రెస్ట్ అయితే మీకు దాంతో పాటు రిలేట్ చేసుకొని అన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయండి. ఒకవేళ మిగిలిన సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ రాకపోతే అప్పుడు మ్యాథ్స్ ఒకటే పట్టుకోండి. ఓన్లీ నేను చెప్పినన్ని మ్యాథ్స్ ఒకటే పట్టుకోవడం కాదు. ఒకవేళ మిగిలిన దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకొని మీరైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అంటే గ్రూప్ 2 వాళ్ళకి చాలా మందికి బేసిక్స్ ఉండవు. మీరేం చేస్తారంటే యూట్యూబ్‌కెళ్ళి బేసిక్స్ ఆఫ్ మ్యాథ్స్, బేసిక్స్ ఆఫ్ ఫిజిక్స్, బేసిక్స్ ఆఫ్ కెమిస్ట్రీ అని ఉంటాయి. సో, అవి ఒకసారి సెర్చ్ చేసి మీకు వచ్చిన వీడియోస్‌ని ఒకసారి చూడండి. ఒక 2 డేస్ లూప్ ఏసాను మొత్తం. మీకేంటంటే ఫింగర్ టిప్స్ మీద ఉండాలి అవన్నీ కూడా ఎక్స్‌లో ఉన్నట్టు వాల్యూస్ ఇయన్నీ కూడా మీకు సో, చూసిన వెంటనే అర్థం అవ్వాలి. దాని తర్వాత మీరు ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేయండి. అండ్ చాలా మంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందర కన్‌ఫ్యూజన్‌లో అయితే ఉంటారు. సో, అదో రీజన్స్ ఉంటాయి. సో, తనెవరో హ్యాండ్ నోట్స్ ఇస్తానన్నాడు. తను రాసుకున్నది ఇస్తానన్నాడు. అదొద్దు నేను చదువుతాను. ఇయన్నీ ఒక రీజన్స్ అని మాత్రమే. మీకు సింపుల్ స్టడీ ఫ్లో అన్నది చెప్తా. మీరు ప్రిపరేషన్‌కి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. మీకు నచ్చిన యూట్యూబ్ ఛానెల్ ఒకసారి సెర్చ్ చేసుకోవడం. ఆ యూట్యూబ్ వీడియో చూడటం. దానికి సంబంధించిన ప్రాక్టీస్ చేయడం. మీరు ప్రాబ్లమ్స్, పీవైక్యూస్. దాని తర్వాత దానికి సంబంధించిన హ్యాండ్ నోట్స్ రాయడం. సో, ఇదే ప్రాసెస్. మీకు దానికి సంబంధించి మీకు వేరే వాళ్ళు ఎవరియి చెప్పడం ఇయన్నీ వద్దు. ఇప్పుడు మీరు ఫస్ట్ మీరు వీడియో చూస్తున్నప్పుడే మీరు విజువలైజ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ యాటమ్ అంటే మీకు యాటమ్ ఊహించుకోవడం. సో, ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ ఊహించుకోవడం. సో, ఇలాంటివి చేస్తేనే మనకి ఎగ్జామ్‌లో ప్రతిదీ కూడా బుక్ మీద పెట్టాల్సిన అవసరం ఉండదు. సో, మీకు స్పీడ్ అన్నది కూడా ఇంక్రీజ్ అవుతది. కంపల్సరీగా విజువలైజ్ చేసుకోండి. సో, మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు చాలా మందికి ప్రాబ్లమ్స్ రావట్లేదు పీవైక్యూస్. సో, మీరు ఈ ఫ్రేమ్‌వర్క్ అయితే యూజ్ చేయండి. మీరు గాబరా క్వెషన్ చదివేసి ఏదో ఆన్సర్ వచ్చేస్తదని చెప్పేసి మీరు కంగారు పడిపోతారు. సో, ఫస్ట్ క్వెషన్ ఏదన్నా కూడా ఇప్పటి నుంచి స్లోగా చదవండి. మనకి ఆ ఈజులు, దాలో కొన్ని మనకి వొకాబులరీ వల్ల మనకి క్వెషన్ మనకి వేరేగా అర్థమవుతాయి. అసలు ఉన్నదొకటి వేరేగా అర్థమవుతది. సో, మీరు ఫస్ట్ క్వెషన్‌ని స్లోగా చదువుతా విజువలైజ్ చేసుకోండి. క్వెషన్‌లో ఏమిచ్చాడు? ఒక యాటమ్ ఇయన్నీ కూడా విజువలైజ్ చేసుకుంటా బ్రెయిన్‌లో మీరు ఊహించుకోండి. ఒకవేళ మీకు యాక్సిస్ జామెట్రీకి సంబంధించి ఒక యాక్సిస్ అన్నది ఊహించుకోవడం. అండ్ విజువలైజ్ చేసుకొని క్వెషన్ చదివిన తర్వాత మీకు క్వెషన్‌లో ఇచ్చినయి ఒకటి రాయండి. ఒకవేళ మీకు లాంబ్డా వాల్యూ ఇస్తే లాంబ్డా వాల్యూ, వెలాసిటీ వాల్యూ ఇస్తే వెలాసిటీ వాల్యూ అండ్ ఏం అడిగాడో అది రాసుకోండి. ఒకవేళ మాస్ అడిగితే మాస్ అని రాసుకోవడం. సో, దీనికి రిలేట్ అయ్యి ఉన్న ఫార్ములా మీరు చదివిన లెసన్‌లోంచి మీకు ఐడియా వస్తే సో, ఆ ఫార్ములా ఏస్తే మీకు ఆన్సర్ అన్నది ఈజీగా వచ్చేస్తది. సో, మాక్సిమం క్వెషన్స్ మీకు ఎలా సాల్వ్ చేయొచ్చో ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ మీరు మెయిన్ ఏంటంటే విజువలైజ్ చేసుకోవడం మీరు నేర్చుకోండి. మీ స్పీడ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది తర్వాత. ఒకవేళ మీకు ఇంకా ప్రాబ్లమ్స్ రాకపోతే మీకు ఆ లెసన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. సో, ఆ ప్రాబ్లమ్స్ ఒకసారి చూసి దాంట్లో అప్రోచ్ ఎలాగ అవుతున్నారు? అది క్వెషన్‌ని ఎలా అర్థం చేసుకుంటున్నారు? సో, ఇదంతా కూడా మీకు చూస్తే మీకు అర్థమవుతది. సో, దాన్ని బట్టి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి.
సో మీకు ప్రాబ్లమ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఇంకా చాలా మంది ప్రాబ్లమ్స్ రావట్లేదు అన్న, మీరు ఫస్టే కష్టమైన చాప్టర్స్ తో స్టార్ట్ చేస్తే మీకు ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో మీరు ఒకవేళ ఫిజిక్స్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటే డ్యూయల్ నేచర్ మోడర్న్ ఫిజిక్స్ స్టార్ట్ చేయండి. అండ్ ఒకవేళ మీకు మ్యాథ్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆల్జిబ్రాలో మీకు పార్షియల్ ఫ్రాక్షన్స్, వెక్టర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవైతే స్టార్ట్ చేయండి. మీ కెమిస్ట్రీలోనేమో బ్లాక్స్ ఉంటాయి, ఆర్ మీకు కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ప్లేలిస్ట్ అన్నాను కదా, ఆ ప్లేలిస్ట్ అన్న కంప్లీట్ చేసేయండి. సో మీకు దాని తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీకు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలన్న చెప్పి ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు చాప్టర్ చదివి ప్రాబ్లమ్స్ చేసేసిన ఇది లేకపోతే మాత్రం మీ ప్రిపరేషన్ అంతా వేస్ట్ అయిపోయినట్టే. మీ షార్ట్ నోట్స్, సో మీరు ఒక బుక్ అన్నా తీసుకొని నీట్ గా మీరు ఏ చాప్టర్ ప్రిపేర్ అవుతున్నారో అది మనకి లెసన్ చూసినప్పుడు ఒకలా అర్థమవుతుంది, మనకి ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఆ లెసన్ ఇంకోలా అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా మీరు హ్యాండ్ నోట్స్ పెట్టుకొని నీట్ గా పాయింట్ బై పాయింట్ మీకు అర్థమయ్యేలా, వేరే వాడికి ఎవరికి అర్థం అవ్వాల్సిన పని లేదు, మీకు అర్థమయ్యేలా ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అయిన తర్వాత చూసుకున్నా మీకు అర్థమయ్యేలా మీరు రాసుకోండి. మీకు తెలుగులో అన్నా మీరు ఏమి నచ్చిన భాషలో రాసుకోండి. సో ఇది లేకపోవడం వల్ల మేము చాలా సఫర్ అయ్యాం. సో మేము మేము మా ఇంటర్లో మేము ప్రాబ్లమ్స్ చేసేసి వాళ్ళం, ఆ టాప్ 5 లో వచ్చేవాళ్ళం టెస్ట్లో అవి కూడా. కానీ మేము చేసేసి అక్కడే దులిపేసుకునేవాళ్ళం, మేము దాని తర్వాత రివైజ్ చేయడం ఏం చేయలేదు. సో దాన్ని బట్టి మాకు లాస్ట్ నాకు చాలా ఇబ్బంది అయింది, మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి రివైజ్ చేసుకుని ఇవన్నీ కూడా. అండ్ మీరు ఆ హ్యాండ్ నోట్స్ లో కూడా అప్రోచ్లు కూడా రాసుకోండి. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కి నేను ఇలా అప్రోచ్ అయ్యాను, సో ఈ స్టెప్స్ ఫాలో అయ్యాను, ఇలా కూడా మీరు రాసుకుంటే మీకు తర్వాత రివైజ్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. సో ఈ ఫ్రేమ్ వర్క్ అన్నది మీరు కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. అండ్ ఈ షార్ట్ నోట్స్ అయ్యి రాసుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారంటే 7 days కి ఇన్ని చాప్టర్స్ అని పెట్టుకొని మీరు గోల్ కింద పెట్టుకోండి. సో ఆ 7 days అయిపోయిన తర్వాత ఈ 7 days చదివిందంతా కూడా షార్ట్ నోట్స్ అంతా కూడా రివైజ్ చేసుకొని మళ్ళీ 7 days కి రిలేట్ అయిన చాప్టర్స్ యొక్క క్వశ్చన్స్ ఒకసారి చేసుకుంటే మీకు బాగా గుర్తుంటది. అండ్ నెక్స్ట్ 7 days కి 14 days యొక్క షార్ట్ నోట్స్ రివైజ్ చేసుకొని 14 days యొక్క ప్రాబ్లమ్స్ కొనుక్కొని చేయండి. అండ్ అలా మీకు ఇంక్రీజ్ చేసుకుంటే మీకు మీరు చదివింది కూడా మీకు గుర్తుంటది లాంగ్ గా. లేకపోతే ఇప్పుడు చదివింది ఇప్పుడే మర్చిపోతాం, ఇప్పుడు చదివింది ఇప్పుడే మర్చిపోతాం. సో ప్రిపరేషన్ అన్నది అంత వాల్యుబుల్ గా ఉంటుంది. సో ఇదైతే ఖచ్చితంగా పాటించండి. అండ్ నెక్స్ట్ మీరు ఏదన్నా చాప్టర్ తీసుకుందాం అనుకుంటే మీరు యూనిట్ వైజ్ గా ప్రిపేర్ అవ్వండి. సో నేను ఇప్పుడు డ్యూయల్ నేచర్ చదివి దాని తర్వాత మెకానిక్స్ లోకి వెళ్ళి ఇలా వెళ్తే మీకు చాలా డిస్టర్బ్ అయిపోద్ది. ఎందుకంటే యూనిట్ అంటే మీకు మోడర్న్ ఫిజిక్స్ చూసుకుంటే డ్యూయల్ నేచర్, యాటమ్, న్యూక్లియర్ ఇవన్నీ కూడా రిలేట్ అయ్యి ఉంటాయి. ఒకవేళ ఏదైనా యూనిట్ తీసుకుంటే యూనిట్ అవగొట్టేయండి, అవగొట్టేసుకుంటే మీకు దానికి రిలేట్ అయిన మొత్తం క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఒక సబ్జెక్ట్ లో ఒక చాప్టర్ అయితే మాత్రం అసలు పట్టుకోకండి. సో ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైతే ఈ వీడియో చూసిన వెంటనే మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇంకా మనకి ఈ వీడియో అయిపోయిన తర్వాత ఏ చాప్టర్ తో స్టార్ట్ చేయాలని ఇంకా డౌట్ ఉంటుంది. ఒకవేళ మీరు ఫిజిక్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే డ్యూయల్ నేచర్ తో స్టార్ట్ చేయండి. మ్యాథ్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే వెక్టర్స్ కానీ పార్షియల్ ఫ్రాక్షన్స్ కానీ స్టార్ట్ చేయండి. వెక్టర్స్ అయితే 2 డివిజన్ ఆఫ్ వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అవ్వగొట్టేయండి. ఒకవేళ మీరు పార్షియల్ ఫ్రాక్షన్స్ స్టార్ట్ చేస్తే మీరు ఆల్జీబ్రా అంతా కూడా 1 by 1 సో అవగొట్టుకోండి. ఒకవేళ కెమిస్ట్రీ అయితే మీరు బ్లాక్స్ చదవండి. ఒకవేళ అలా కాదనుకోండి మీరు కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ప్లేలిస్ట్ వినండి. సో ఈ వీడియో అవ్వగానే మీరు స్టార్ట్ చేశారు. ఒకవేళ మీకు బుక్స్ అయ్యి లేవు అనుకుంటే సాఫ్ట్ కాపీ కూడా ఇచ్చారు టీవీ క్వశ్చన్స్. సో దాంట్లో చూసాక స్టార్ట్ చేయండి. మీరు రేపు చేద్దాం అనుకుంటే అయిపోతుంది. మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా 20 లక్షలు, అది గుర్తు పెట్టుకొని నీట్ గా స్టార్ట్ చేయండి. ఒకవేళ ఈ 50 days ఇప్పుడు ఇంకా 50 days ఉంటుంది, 50 days ఏం చదవాలనేది ఇంకా క్లారిటీ లేకపోతే సో మీకు డిస్ప్లే చేస్తున్నాను. సో నేను ఏదైతే సిరీస్ లో చాప్టర్స్ ఇచ్చానో సో అదే సిరీస్ లో మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేది. సో అవి అవగొట్టేసిన అయితే చూడండి మాక్సిమం. అవి అవగొట్టేసుకుంటే మనం ఎంసెట్ ముందు ఏం చేయాలంటే తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. వీడియో అంతా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే సో మీకు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ మీ ఇన్స్టాలో స్టోరీ పెట్టి ట్యాగ్ చేయండి. సో నాకు కూడా మీ ఫ్రెండ్స్ కూడా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ కింద ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇచ్చి నన్ను కూడా ఫాలో అవ్వాలి. ఇంకా ముందు ఇంకా ప్లాన్ చేస్తున్నాము. సో అవన్నీ అవుతే మీకు ఈ ఛానల్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.